హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. అయితే ఇవాళ మేమైతే నేనేమో ఎగ్ పులావ్ చేస్తున్నాను అనమాట. నేనేమో ఎగ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. మేమైతే ఏం యూట్యూబ్లో చూసి ఏం చేస్తలేము, ఓన్గా చేస్తున్నాము. ఎవరిది మంచి వస్తుందో చూద్దాం. నేను అక్క కలిసి కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఈమెనేమో ఎగ్ పులావ్, నేనేమో ఎగ్ బిర్యానీ చేస్తున్నాం. ఎట్లా వస్తుందో చూసేసేయండి. సో లాస్ట్కి అయితే చూసేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ నా ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇద్దరం ఫస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అనుకొని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ నేనైతే నా బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నా. ఇంకా మా చెల్లె కూడా సేమ్ తన బియ్యాన్ని కడిగి నానబెట్టుకుంది. ఇవేమో మా చెల్లె ఇంగ్రీడియంట్స్. ఇద్దరం అన్నీ ఈక్వల్గా తీసుకున్నాం. చూసారు కదా నా ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడైతే నేనైతే బియ్యం నానబెట్టుకుంటున్నాను, అలాగే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మా చెల్లె అయితే తన ఆనియన్స్ని కట్ చేసుకుంది. ఇంకా అలాగే తనకిచ్చిన పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి రెండింటిని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాతకి ఎగ్ బిర్యానీ అంటే మెయిన్గా కావాల్సింది ఎగ్స్ కదా. సో వాటిని అయితే ఉడకబెట్టుకుంటుంది. ఇప్పుడు నా ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అలాగే ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు నేను చేసే ఎగ్ పులావ్ ప్రాసెస్ని కూడా చూసేయండి. నేను చేసేది ఎగ్ పులావ్ అండ్ మా చెల్లె చేసేది ఎగ్ బిర్యానీ. కానీ మేమిద్దరం అయితే సేమ్ ఇంగ్రీడియంట్సే తీసుకున్నాము. అండ్ అలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మేమిద్దరం సేమ్ క్వాంటిటీలోనే తీసుకున్నాము. ఇక్కడ నేనైతే నా ఎగ్ పులావ్కి కావాల్సిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వీటిని అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇంకా టొమాటోస్ని అలాగే వేయకుండా వాటిని మిక్సీ పట్టుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. అందుకే ఇంకా వాటిని కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను వచ్చేసి గ్రైండర్లో ఆనియన్స్ అండ్ టమాటో అయితే వేసేసుకుంటున్నాను గ్రైండర్లో. ఇక్కడ నేనైతే టొమాటోస్ని కట్ చేసుకున్నాను అండ్ అలాగే ఇప్పుడు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా టొమాటోస్ని మిక్సీ పట్టడం ఒకటే మిగిలింది. సో అక్కడ మా చెల్లి అయితే మిక్సీ పడుతుంది అనమాట టమాటోని. ఇప్పుడు నేను కొంచెం వెరైటీగా చేస్తున్నా ఎగ్ పులావ్ కాబట్టి ఎగ్స్ని మిక్స్ చేసుకుంటాను. సో ఏంటి ఎగ్ పులావ్ చేస్తా అని చెప్పింది, ఎగ్స్ని ఎందుకు పగలగొట్టి పోస్తుంది అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. మా చెల్లి ఎగ్ బిర్యానీ లేవు అని చెప్పి ఎగ్స్ని ఉడకబెట్టింది కదా. ఇంకా నేను కూడా పులావ్లకు అని చెప్పి ఎగ్స్ని ఉడకబెడితే ఇద్దరిది సేమ్ అయిపోతుంది, ఏమన్నా డిఫరెన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేనైతే అట్లా ఎగ్స్ని పగలగొట్టి పోసాను. ఇక అందులోనే నేను ముందు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే నేను అందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి రెండింటిని వేసుకొని మంచిగా కలుపుతున్నాను అనమాట. నేను ఇక్కడ రెండింటిని కలుపుకున్న తర్వాతకి ఇందులో కొంచెం ఉప్పు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసాను. వేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. సో చూడాలి ఎలా వస్తుందో. నేనేమో ఇద్దరిది సేమ్ అవుతుందని చెప్పి నేను కొంచెం వెరైటీగా చేద్దామని ఇట్లా ట్రై చేస్తున్నా. కానీ ఏమవుతుందో చూడాలి లాస్ట్కి. ఇంకా నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఇప్పుడు నేను కలుపుకున్న ఎగ్ది వేసుకొని ఆమ్లెట్లా చేద్దామని చెప్పి చూస్తున్నా. కాకపోతే అది ఆమ్లెట్ లాగానే పడ్డది, చిన్న ఆమ్లెట్ లాగానే పడ్డది. కాకపోతే నేను ఇట్లా అనుకోలేదు, ఆమ్లెట్ లాగానే చేద్దాం అనుకున్నా. కానీ కొంచెం థిక్గా పన్నీర్ సైజులో చేద్దామని చెప్పి అనుకున్నా. కానీ అదేమో ఆమ్లెట్ అయింది. ఇక్కడ మా చెల్లెనేమో ఇందాక ఎగ్స్ ఉడకబెట్టింది కదా, వాటి పొట్టు తీసి పక్కకు పెట్టుకుంటుంది. తన ఎగ్స్ ఉడికినాయి. అలాగే ఇక్కడేమో నా ఆమ్లెట్ అయింది. నేనేమో ఆమ్లెట్ చాలా తిక్కుగా వస్తుంది, మంచిగా పన్నీర్ లాగా కట్ చేసుకొని పులావ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఆమ్లెట్స్ని పక్కకు పెట్టి నా టొమాటోస్ని అయితే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ మా చెల్లెనేమో ఇక ఎగ్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసింది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఇంకా అందులో ఆయిల్ ఇంకా పసుపు, తను ముందే ఎగ్స్ని ఉడకబెట్టుకుంది కదా, ఇంకా ఆ ఎగ్స్ని కూడా అందులో వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకుంటుంది. ఇంకా ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి అనమాట. ఎగ్స్ మంచిగా ఫ్రై అయినాక వాటిని వేరే బౌల్లోకి తీసుకొని అందులోనే ఇంకొంచెం ఆయిల్ పోసి బిర్యానీ కోసం తను తీసుకున్న మసాలాలన్నిటినీ అందులో వేసేస్తుంది. ఇంకా వాటితో పాటు ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇంకా కస్తూరి మేతి వాటిని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటుంది.
చూస్తున్నారు కదా, అవైతే మంచిగా ఫ్రై అయినాయి అనమాట. సో మంచిగా అవి ఫ్రై అయిన తర్వాతకి అందులో కొంచెం ఉప్పు వేసుకొని కూడా మంచిగా కలుపుకొని అందులోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటుంది. కుక్ అయిన తర్వాత కారం వేసి మంచిగా కలుపుకుంటుంది. కారం వేయగానే మాడిపోతుంది. సో అందుకని చెప్పి తను స్టవ్ చిన్నగా పెట్టుకొని అందులో గరం మసాలా కొంచెం వేసేసింది. గరం మసాలా వేసిన తర్వాతకి అట్లనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసింది. తను ఫస్ట్ అయితే టమాటోని మిక్సీ పట్టుకుంది కదా, ఇప్పుడు ఆ టమాటో పేస్ట్ని కూడా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటుంది అనమాట. అట్లనే కొంచెం వాటర్ కూడా పోసుకొని అది మంచిగా మిక్స్ చేసుకుంటుంది. ఇంకా ఇప్పుడు దీన్ని మూత పెట్టి కాసేపు కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు నేను కూడా నా ఎగ్ పులావ్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేస్తున్నా. నేను కూడా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో ఫస్ట్ అయితే ఆయిల్ని వేసేసాను. ఆయిల్ని వేసుకున్న తర్వాతకి నేను ఎగ్ పులావ్ కోసం తీసుకున్న కొన్ని మసాలాలు ఉన్నాయి కదా, అందులోంచి హాఫ్ మసాలాలు అయితే నేను ఇందులో ఆయిల్లో వేసి అట్లనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని నేను నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని అయితే నేను కొంచెం కుక్ చేసుకుంటాను. ఇక్కడ మా చెల్లెది కూడా ఆల్మోస్ట్ కుక్ అయింది. సో ఇప్పుడు మా చెల్లె అయితే ఇందులో తను కూడా బియ్యాన్ని అయితే నానబెట్టుకుంది కదా, ఆ బియ్యాన్ని ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేస్తుంది. ఫస్ట్ అయితే తను ఎగ్స్ని ఉడకబెట్టుకుంది కదా, ఆ ఎగ్స్ని కూడా ఇందులోనే వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని దాన్ని అంతా కుక్ చేస్తుంది అనమాట. ఇంకా మధ్యలో ఒక్కొక్కసారి ఇట్లా మూత తీసి కలుపుకోవాలి. సో ఇక్కడైతే నేను స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఇందాక బగారా కోసం అని చెప్పి నేను హాఫ్ మసాలాస్ని అందులో వేసాను కదా, మిగిలిన హాఫ్ మసాలాస్ని అయితే ఇందులో వేసాను. అండ్ అలాగే నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలను కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాను. కారం వేసుకొని కలుపుకోవాలి. ఇంకా ఆనియన్స్ని అయితే నేను ఎక్కువగా ఏమీ ఫ్రై అవ్వనివ్వలేదు. కారం వేసుకొని కలుపుకున్న తర్వాతకి అందులో ఫస్ట్ నేను మిక్సీ పట్టుకున్నా కదా టమాటోస్ని, ఆ టమాటోస్ గ్రేవీ కూడా వేసేసి ఇప్పుడు మంచిగా దాన్ని అంతా మిక్స్ చేసేస్తున్నాను. ఇట్లా టమాటోస్ పేస్ట్ చేస్తే అందులో కొంచెం ఎక్కువ టమాటో ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది కదా, సో టమాటో ఫ్లేవర్ అంతా పోయే వరకు ఇదైతే మనం కుక్ చేసుకోవాలి. మంచిగా కుక్ అయిన తర్వాతకి అందులో నేను కొంచెం ధనియా పౌడర్ ఇంకా అలాగే గరం మసాలా కూడా వేస్తున్నాను. దీన్ని అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలి. ఇంకా అలాగే మా చెల్లె ఎగ్ బిర్యానీ చూడండి, ఎగ్ బిర్యానీ అయితే సగం కుక్ అయిపోయింది, కొద్దిసేపు కుక్ అవ్వాలి. నా ఆమ్లెట్స్ని అయితే నేను కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్కి బదులు ఇట్లా పెద్ద ఆమ్లెట్ని పీసెస్ లాగా కట్ చేశాను కదా, ఈ ఆమ్లెట్ పీసెస్ని అయితే నేను వేస్తాను అన్నమాట. ఆమ్లెట్ అయితే మరీ పల్చగా ఏం లేదు, కొంచెం తిక్కగానే ఉంది కాబట్టి వేసేస్తున్నాను నేను. అలాగే ఇంకా ఆమ్లెట్ అందులో వేసినాక మంచిగా కుక్ అయినాక విరిగిపోదా చూడాలి. ఇప్పుడైతే ఏం విరిగిపోవట్లేదు, మందంగానే ఉంది ఆమ్లెట్. చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే విరిగిపోతుంది అని చెప్పి నేనైతే కొంచెం పెద్ద స్లైసెస్ లాగానే కట్ చేసుకున్నాను. ఆమ్లెట్స్ని అందులో వేయగానే ఏం కలపట్లేదు, మూత పెట్టి కాసేపు కుక్ చేసుకున్న తర్వాతకి ఆమ్లెట్ని ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని ఇటు సైడ్ కూడా కుక్ చేసుకుంటున్నాను. అట్లా చేసుకోవడం వల్ల ఆమ్లెట్కి రెండు సైడ్లు కూడా మంచిగా గ్రేవీ అంటుతుంది కదా. ఇప్పుడు అట్లా రెండు సైడ్లు కుక్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టి కాసేపు అయితే నేను ఉంచాను. దాని తర్వాతకి మళ్ళీ మూత ఓపెన్ చేసి నేనైతే ముందే అన్నంని కుక్ చేసుకొని పెట్టుకున్నాను కదా 75%. ఇప్పుడు అన్నాన్ని అయితే నేను ఈ గ్రేవీ మీద అన్నం అయితే వేస్తున్నాను. అన్నం అంతా వేసి మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుందాం. కాసేపటి తర్వాత నేను ఓపెన్ చేసి దీన్ని అయితే కలుపుకుంటున్నాను. అంటే
అయితే స్లోగా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆమ్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు కదా, అందుకే నేనైతే చాలా స్లోగా కలుపుకుంటున్నాను. ఇక్కడ మా చెల్లె ఎగ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. కలుపుకొని ఇంకొక 2 minutes అట్లా ఉంచి తీసేద్దామని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ నైట్ పులావ్ కూడా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నైట్ పులావ్ని నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. ఇంకా ఆమ్లెట్స్ అయితే ఏమీ విరిగిపోలేదు, మంచిగానే ఉంది. కాకపోతే టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఇంకా ఇక్కడ మా చెల్లె ఎగ్ బిర్యానీ కూడా ఇంకొక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాము. సో టేస్ట్ చేయాలి కదా ఇప్పుడు ఇద్దరం, ఎవరిది బాగుంటుందో ఎవరిది ఎట్లుంటుందో చూడాలి కదా, అందుకే మేమైతే చూస్తున్నాము. ఇదేమో నేను చేసిన ఎగ్ పులావ్, ఇదేమో ఎగ్ ఆమ్లెట్ పులావ్, ఇదైతే నేను చేసిన ఎగ్ బిర్యానీ. సో నాదైతే చెల్లె టేస్ట్ చేస్తుంది, ఈమెనేమో నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టేస్ట్ 5కి ఎన్ని రేటింగ్ ఇస్తుందో చెప్తాం. చెప్పే కరెక్ట్ చెప్పు, ఎంత ఇస్తావు రేటింగ్? 5కి 4. త్రీ కావాలని కానీ సంగీతం